ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద ప్రవాహం ఓ యువతి కలలను పూర్తిగా ఛిద్రం చేసేసింది. ఓ కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. క్షణాల్లో చూస్తుండగానే వరద ప్రవాహంలో ఓ యువతి కొట్టుకుపోయింది. ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్న కూతురు చనిపోయింది అని తెలియటంతో ఆ తల్లి తల్లడిల్లిన తీరు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీవ్రంగా కలిచివేసింది. మోంతా తుఫాను చాలామంది జీవితాల్లో ఒక విషాదం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మోంతా తుఫాను వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసింది. భారీ వరదల కారణంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకరంగా అక్కడ పరిస్థితులు పరిణమించాయి. ఈ క్రమంలో జనగాం వద్ద తిమ్మంపేట శివారులో బోళ్ల మత్తడి ఉధృతంగా ప్రవహిస్తోంది. తిమ్మంపేట శివారులో వాగు చాలా ఉధృతంగా భయంకరంగా ప్రవహిస్తోంది. బైక్ మీద వెళ్తున్నటువంటి ఒక యువకుడు వాళ్ళు ఏం కాదులే వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నారు. వరద కొద్దిసేపు ఉంటే ఇంకా తీవ్రంగా వస్తుంది, మనం ఇప్పుడే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పి ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని ఆ ప్రమాదాన్ని అంచనా వేయలేక వాళ్ళు బైక్ని అదేవిధంగా స్పీడ్గా పోనిచ్చారు. కానీ వాళ్ళు వేసినటువంటి అంచనా కంటే ఎక్కువగా భయంకరంగా అక్కడ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ వాగు ఎంత వేగంగా వస్తుందో, ఆ వాటర్ ఫ్లో ఎంత వేగంగా వస్తుందో దాన్ని గమనించలేకపోయారు, అంచనా వేయలేకపోయారు. ఒక్క ఉదుటిన వాటర్ వచ్చి ఆ బైక్ మీదగా కొట్టుకుంటూ పోవడంతో ఆ బైకు రైట్ సైడ్కి వాళ్ళు ఉన్నటువంటి ఆ వైపుకి, ఆ వాగు వైపుకి, ఆ వాటర్ వెళ్తున్న ఫ్లోకి కొట్టుకుపోయినట్టు అనిపిస్తుంది. హైదరాబాద్కు చెందిన బరిగల శివకుమార్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన యువతి శ్రావ్య ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నుంచి జఫర్గఢ్ వెళ్లే ప్రధాన రహదారి మీద గొల్లమత్తడి వద్ద రోడ్డు మీద వరద వస్తోంది. వరదను వాళ్ళు అసలు లెక్క చేయలేదు. కొంత నిర్లక్ష్యంగా వాళ్ళు డ్రైవ్ చేసిన పరిస్థితి. చాలా చెప్తా ఉన్నారు అధికారులు, ఈ వాగులు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, వాటర్ ఉధృతంగా వస్తూ ఉంది, ఈ ఎగువను కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మొత్తం కూడా ఈ విపరీతంగా వరద వస్తూ ఉంది, మొత్తం వాటర్ అంతా కూడా ఆ లోతట్టు ప్రాంతం వైపు వెళుతూ ఉంటుంది. ఆ ఫోర్స్ని వీళ్ళు ఊహించలేకపోయారు. దాన్ని ఆ వాటర్ని లెక్క చేయకుండా దాటే ప్రయత్నం చేస్తుంటే బైక్తో సహా ఇద్దరు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. శివకుమార్ చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడ్డాడు ప్రాణాలతో. కానీ ఆ యువతి మాత్రం గల్లంతైపోయింది, తనను తాను రక్షించుకోలేకపోయింది. ఇతను చెట్టును పట్టుకుని ఆ కొమ్మను పట్టుకుని కొంతవరకు సేఫ్ అయ్యాడు, తనను తను కాపాడుకున్నాడు. కానీ ఆ యువతి మాత్రం అదే వాటర్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఇంకా నా బిడ్డ నాకు లేదు, దూరం అయిపోయింది అని తెలిసి ఇట్లా ఈ వాగులో కొట్టుకుపోయిందన్న సమాచారం వాళ్ళ తల్లిదండ్రులకి తెలిసిన తర్వాత, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత, ఎన్నో కలలు పెంచుకున్నావు కదా నువ్వు, ఇలా మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు తల్లి అని చెప్పి వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తుంటే నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఒక్కసారి ఆ దృశ్యం మీకు కూడా చూపిస్తాను, ఎంత బాధాకరమైన విషయం. ఆ యువతి తల్లిదండ్రులు హైదరాబాదులోని ఒక పౌల్ట్రీ ఫామ్లో పనిచేసుకుంటూ ఉన్నారు. ఆ అమ్మాయిని ప్రైవేట్ హాస్టల్లో ఉంచి చదివించుకుంటూ ఉన్నారు. హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో శ్రావ్య చదువుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ అనుకోని అసలు ఊహించకుండా వచ్చినటువంటి ఈ పెను ముప్పుతో ఆమె పూర్తిగా తన జీవితాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు ఈ సమాచారం తెలిసిన వెంటనే మీ అమ్మాయి వాగులు ఇట్లా కొట్టుకుపోయింది తెలిసిన తర్వాత వాళ్ళు పూర్తిగా కూలబడిపోయారు. ఎంత బాధలో ఎంత దుఃఖంలో ఉన్నారో చూడండి. నువ్వు జీవితంలో నా కెరీర్ని ఈ విధంగా మలుచుకుంటాను, ఇంత గొప్పగా నేను ఉద్యోగం సంపాదించాలని అని చెప్పి కెరీర్ని అందంగా ఊహించుకున్న నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి ఈరోజు తను పూర్తిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటూ వాళ్ళు రోధిస్తున్నటువంటి తీరుని
చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. నిజంగా అధికారులు నెత్తి నోరు బాదుకుంటూ ఉన్నారండి. అధికారులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, వాగులు పొంగుతున్నాయి, ప్రవహిస్తూ ఉన్నాయి, మీరు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయొద్దు, వాగులు దాటొద్దు. నిన్న కూడా ఒక లారీ డ్రైవరు అదేవిధంగా ప్రయాణం చేసి నిమ్మవాగు ఖమ్మం జిల్లాలో ఆ లారీతో సహా డ్రైవరు లోపలికి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా కామారెడ్డి దగ్గర ఉన్న పరిస్థితి చూసాం, కారులతో సహా కొట్టుకుపోయారు. అవి చూసిన తర్వాత కూడా అధికారులు ఎంత చెప్పినా సరే కొంతమంది ఏం కదలే మనకేమవుతుందని చెప్పి ఇంత మూర్ఖంగా ప్రయాణం చేసి, అతను బాగానే ఉన్నాడు, అతను బైక్ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి వాటర్లో ఇట్లా కొట్టుకుపోయిన తర్వాత ఒక చెట్టును పట్టుకుని అతను తన ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ పాపం ఈ పిచ్చితల్లి శ్రావ్య వాటర్లో మునిగి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ మృతదేహం కోసం గాలిస్తూ ఉన్నారు, ఆ మృతదేహం కోసం గాలిస్తున్నారు, కానీ ఇంకా దానికి సంబంధించిన సమాచారం రాలేదు. దానికోసం వెతుకుతూ ఉన్నారు తల్లిదండ్రులు. అదే వాళ్ళ బాధ ఎక్కువైపోతుంది. ఇంకా గంటలు గడిచే కొద్దీ వాళ్ళు ఏడ్చి 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 శక్తి మొత్తం కోల్పోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా చెప్తా ఉన్నారు అధికారులు, ప్రమాదకర పరిస్థితుల్లో మీరు ప్రయాణం చేయొద్దు. ఒక గంట ఆలస్యమైతే ఏమవుతుంది? ఇప్పుడు పూర్తిగా జీవితం నాశనం చేసుకున్నట్టేగా, తల్లిదండ్రులకి శోకాన్ని మిగిల్చిన పరిస్థితిగా. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు మళ్ళీ.